ఫేస్బుక్ ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే క్రిందటిసారి ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి దాసోహం అనక్కర్లేదు కదా, మన బాధ్యత మనం నిర్వర్తిస్తే సరిపోతుంది కదా. కావాలని క్రిందటిసారి ట్రంప్కి వ్యతిరేకంగా ఆల్గారిథం సెట్ చేసి ట్రంప్కి వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రచారాన్ని ప్రమోట్ చేసి ఈవెన్ ట్రంప్ని చాలా నెగిటివ్ చేయగలిగింది సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ కానీ ఆ రోజున ట్విట్టర్ కానీ. వీళ్ళు దానికి వాళ్ళే ఒక సూత్రాలు తయారు చేసేసి ట్రంప్ సామాజిక విధ్వంసకారి అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేశారు. మరి ఇవాళ అదే ట్రంప్ ప్రజాదరణ పొందుతున్నాడే. అప్పుడు విధ్వంసకారి, ఇప్పుడు ఎట్లా ప్రజాస్వామ్యవాది అయిపోతున్నాడు? అక్కడ ప్రజలు 65% మంది మద్దతు ఇస్తున్నారే. ఇప్పుడు మళ్ళీ రూటు మార్చేసినాయి ఈ సంస్థలు, ట్రంప్కి మద్దతు ప్రకటిస్తున్నాయి. జుకర్బర్గ్ది ఇప్పుడు అదే నిలదీస్తున్నారు ప్రజలు. ఓవరాల్గా చూస్తే ఈ రాజకీయ స్టేట్మెంట్లు, వీడు అరాచకవాది, వీడు మంచోడు, ఇట్లాంటి తాత్కాలికం, ప్రజలిచ్చే తీర్పే ఫైనల్.